ఈ సమయంలో దానియేలు వయసు ఎంతో తెలుసండి, సుమారు 85 సంవత్సరాల పైన ఉంటుంది. సమస్య వచ్చేసి గూడు పుటాన్ని కలిపి వాళ్ళు తీసుకెళ్ళి సింహ బోన్లో వేసినప్పుడు అందరూ కూడా చేయెత్తేశారు. ఈవెన్ రాజు కూడా చేయెత్తేశాడు. కానీ అందరూ నీ విషయంలో చెయ్యెత్తేసినా కానీ వినండి, దేవుడు మాత్రం చెయ్యి ఎత్తేయలేడు. దేవుడు తన చేతులను చాచి నీ చెయ్యిని పట్టుకుంటాడు. దేవుని దూతల్ని పంపిస్తున్నాడు. స్వస్థపరిచే దూతలు వస్తున్నారు. చప్పలు కొట్టండి. రాత్రిపూట నేను కాపాడే దూతలు వస్తున్నారు. చేతబడి నుంచి విడిపించే దూతలు వస్తున్నారు. నీకు ఎదురుగా ఉన్నటువంటి సింహాల నుండి, పులుల నుండి, శత్రువుల నుండి నిన్ను కాపాడే దేవుని యొక్క దూతలను దేవుడు నీ కోసం పంపుచున్నాడు. రిసీవ్ చేసుకోండి. చెప్పండి, ఐ రిసీవ్. దానియేలు అంటున్నాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని. రాసు దృష్టి కాదు, మనుషుల దృష్టి కాదు, చుట్టాల దృష్టి కాదు, బంధువుల దృష్టి కాదు. చుట్టాలంతా బీరకాయ పీచులండి, బంధువులంతా కూడా మామిడికాయ పీచులు. వీళ్ళ దృష్టిలో కాదు. దానియేలు సెలవిస్తున్నాడు, నేను నా దేవుని యొక్క దృష్టికి నిర్దోషి కనబడ్డాడు. దేవునికి మస్కా కొట్టేవాడు పుట్టను లేదు, మస్కా పెట్టేవాడు పుట్టను పోడు. నువ్వు మస్కా మనుషులకు వేయచ్చు, టోపీ జనాలకు పెట్టొచ్చు, సంఘ సేవకులకు పెట్టొచ్చు, భార్య పెట్టొచ్చు, భర్త పెట్టొచ్చు, గూడు పుటానిలాగా చేయొచ్చావా. కానీ సమస్తం దేవుని ముందు తేడ తెల్లగా ఉన్నది. సైతాను ఏ చెడు క్రియలు చేయుచున్నాడో, దురాత్మలన్నీ కూడా చేసే క్రియలన్నీ కూడా దేవుని యొక్క దృష్టిలో స్పష్టంగా కనబడుతున్నవి. దేవుడు దానియేలు యొక్క 70 సంవత్సరాల విశ్వాస జీవితాన్ని చూశాడు. ఈ సమయంలో దానియేలు వయసు ఎంతో తెలుసండి, సుమారు 85 సంవత్సరాల పైన ఉంటుంది. దానియేలు బబులోను దేశం చెరక వచ్చినప్పుడు వయసు సుమారుగా 15 సంవత్సరాల పైన ఉంటుంది. యవనస్తునిగా వచ్చాడు. సో తనని నపంసునిగా చేసేశారు. సో కుటుంబానికి సంవత్సరానికి పనికి రాకుండా చేసేశారు. అందువల్ల దానియేలు పెళ్లి చేసుకోలేకపోయాడు, పిల్లల్ని కనలేకపోయాడు. ఎందుకంటే ఆ రోజుల్లో యవనస్తులు తీసుకొని వాళ్ళ యొక్క ప్రైవేట్ పార్ట్స్ తీసేసేవాళ్ళు. వాళ్ళు సంతానం కలగకుండా నపంసులుగా చేసేవారు. దానియేలు ఒక నపంసకుడు. తన కోసం కాదు, బలవంతంగా నపంసకునిగా చేయబడ్డాడు. కానీ నపంసకుడైనా కానీ దేవుని దృష్టిలో నపంసకుడు కాదు, మనుషుల దృష్టిలో నపంసకునిగా చేయబడ్డాడు. కానీ దానియేలును దేవుడు ప్రవక్తగా నిలబెట్టాడు. సమస్తాన్ని కోల్పోయాడు. కానీ 70 సంవత్సరాల పాటు ఈ చెరలో ఉన్నప్పుడు ఆ రాసుల యొక్క పరిపాలన యథార్థంగా జీవించాడు. మోసం చేయలేదు, అన్యాయం చేయలేదు. గవర్నమెంట్ ఆఫీసర్ లాగా లంచా తీసుకొని రీడింగ్ చేస్తే ఉద్యోగం పోయిన తర్వాత, ఊడిపోయిన తర్వాత సాయం చేయమని చెప్పేసేటువంటి స్థితిలో లేడు. లంచా తీసుకోలేదు, మోసం చేయలేదు, అన్యాయం చేయలేదు, అక్రమాలు చేయలేదు, వేరే వాడిని బలాత్కారం చేయలేదు, వారి మాయమాట చెప్పి నమ్మించి మోసం చేయలేదు. యథార్థంగా జీవించాడు. దేవుడు అది చూశాడు. సమస్య వచ్చేసి గూడు పుటాన్ని కలిపి వాళ్ళు తీసుకెళ్ళి సింహ బోన్లో వేసినప్పుడు అందరూ కూడా చేయెత్తేశారు. ఈవెన్ రాజు కూడా చేయెత్తేశాడు. కానీ అందరూ నీ విషయంలో చెయ్యెత్తేసినా కానీ వినండి, దేవుడు మాత్రం చెయ్యి ఎత్తేయలేడు. దేవుడు తన చేతులను చాచి నీ చెయ్యిని పట్టుకుంటాడు. నీకు సహాయం చేయడం కోసం ఈ ఆదివారం ఉదయం వేదండవరు ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు నీ కోసం ప్రత్యేకంగా దేవుని దూతల్ని పంపిస్తున్నాడు. స్వస్థపరిచే దూతలు వస్తున్నారు. చప్పలు కొట్టండి. విడుదల కలిగించే దూతలు వస్తున్నారు. అప్పుల నుంచి విడిపించే దూతలు వస్తున్నారు. నీ కుటుంబాన్ని చక్కబరిచే దూతలు వస్తున్నారు. నీ రోగాలన్నీ బాగు చేసి నీకు నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చే దూతలు వస్తున్నారు. నీ సేవను అభివృద్ధి చేసి ఘనమైన సేవగా చేసేటువంటి దూతలు వస్తున్నారు. నీ ఆత్మీయ నేత్రాలు తెరచి దర్శనాలు చూపించే దూతలు వస్తున్నారు. రాత్రిపూట నేను కాపాడే దూతలు వస్తున్నారు. చేతబడి నుంచి విడిపించే దూతలు వస్తున్నారు. నీకు ఎదురుగా ఉన్నటువంటి సింహాల నుండి, పులుల
నుండి, శత్రువుల నుండి నిన్ను కాపాడేటువంటి దేవుని యొక్క దూతలను దేవుడు నీ కోసం ఈ ఉదయకాలం ఉదయకాల అభిషేకారాధనలో పంపుచున్నాడు. రిసీవ్ చేసుకోండి. ఈ దూతలు మీ కుటుంబంలో ప్రవేశించబోతున్నారు, నీ వ్యాపారంలో ప్రవేశిస్తున్నారు, నీ యొక్క ఉద్యోగంలో ప్రవేశిస్తున్నారు, నీ అప్పుల్లో ప్రవేశిస్తున్నారు. ఇన్నాళ్ళు ఏ విషయం కోసం అయితే నువ్వు మొరపెట్టి ఉన్నావో వినండి బిడ్డలారా, ఈ దూతలు మీ విషయంలో కార్యం చేస్తారు, సహాయం చేస్తారు. నీకంటూ టైం వచ్చేసింది. నువ్వు బేతల్లో నిలబడి నీవు సాక్ష్యం చెప్పబోచున్నావు. నీవు సాక్ష్యం చెప్పేంత వరకు, నీకు అద్భుతం జరిగించేంత వరకు ఇక ఈ దూతలు నిన్ను విడిచిపెట్టనే పెట్టరు, నీ సిచ్యువేషన్ ని విడిచిపెట్టరు. ఘనమైన కార్యాలను చేయబోచున్నారు. నమ్ముచున్న వాళ్ళంతా గట్టిగా చెప్పండి, ఐ రిసీవ్. చెప్పండి, ఐ రిసీవ్.